విశాఖలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా తమ సమస్యలను పరిష్కారం కాలేదని పీఆర్టీయూ ఉపాధ్యాయుల సంఘం నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి పీఆర్టీయూ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఏ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నారు? మేము ప్రధానంగా ఉంచిన డిమాండ్ ఏంటంటే ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాంతోపాటుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏని పెంచుతుంది, కానీ దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పెరిగినటువంటి సమాజంలో మార్కెట్లో పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా పెంచాల్సినటువంటి డిఏని ఇంతవరకు మాకు 3-4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా చెల్లించమని, అదేవిధంగా ఈ పిఆర్సీ 5 ఏళ్లకు ఒకసారి వేయాల్సిన పిఆర్సీ కూడా లేట్ అవుతుంది. వీటన్నిటిని ఈ పిఆర్సీ వేసే లోపల ఐఆర్ని కూడా ఇంటరిమ్ రిలీఫ్ మధ్యంతర భృతిని కూడా చెల్లించమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయ్యింది. ఈ 2 సంవత్సరాలు కూడా మేము ఒక ధర్నా అని కానీ ఏమీ కూడా చేయలేదు. పరిష్కరిస్తుంది కదా అని ఉన్నాము, కానీ ఇప్పటికీ కూడా అది పరిష్కారం కాలేదు. అందుకోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్టీయూ సంఘం అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు ధర్నా కార్యక్రమం పిలిపించింది. ఈరోజు వస్తున్నటువంటి ఈ స్పందన చూసి, ఈ ఉపాధ్యాయులు లేదా ఉద్యోగుల యొక్క అసంతృప్తిని చూసి ప్రభుత్వం ఏదైనా స్పందిస్తుందో లేదో చూసుకొని మళ్ళీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు 25వ తేదీన అమరావతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఏకం చేసి ప్రభుత్వానికి మా యొక్క నిరసనని అసంతృప్తిని తెలియజేయాలని మేమైతే భావిస్తున్నాం. సార్, ఇంతవరకు మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు? సార్, ఈ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 24 నెలలు 2 సంవత్సరాల వరకు పీఆర్టీ యూనియన్ మనకి సమయం అనేది ఇవ్వడం జరిగింది. పీఆర్టీ యూనియన్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళతో సఖ్యంగా ఉండి పనులు చేయించుకుంటుంది. ఆ ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాలు కూడా ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం కదా వచ్చిందని ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల సమయం ఇవ్వడం అనేది. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. కొన్ని ఆర్థిక బకాయిలు చెల్లించినప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏ విధమైన ఆర్థిక బకాయిలు కానీ, లేకపోతే ఇప్పుడు 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డిఏలు 4 డిఏలు ప్రకటించారు. ఇప్పుడు 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఈ 4 డిఏలు కూడా వెంటనే కనీసం 2 డిఏలు అయినా ప్రకటించి మనకి ఉద్యోగస్తులకు ఊరట కల్పించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాల సమయం ఇచ్చామని, అయినప్పటికీ కూడా తమ సమస్యలను పరిష్కరించలేదని, వెంటనే ఐఆర్ని ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పి ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.